ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక అందమైన వాగ్దానాన్ని చూద్దాం. రండి. ఈరోజు వాక్యమేమిటంటే కీర్తనలు 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ప్రియులారా, ఈ వాక్యం మనకొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తోంది. అది ఏమిటంటే, దేవుడు ఎవరికైనా తన మార్గాన్ని నేర్పుతాడా? అవును, నేర్పుతాడు. కాని ఒక ముఖ్యమైన విషయముంది. దేవుడు దీనులను, అంటే వినయంతో ఉండేవారిని నడిపిస్తాడు. మనిషి అహంకారంతో నిందిపోయి ఉంటే అతను దేవుని స్వరాన్ని వినలేడు. కాని వినయంతో దేవుని ముందు నిలబడితే దేవుడతనికి మార్గం చూపిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు మనకు సందేహాలొస్తాయి. ఏ దారి సరైనది? నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? నా జీవితాన్ని ఎలా నడపాలి? అలాంటి సమయాల్లో దేవుడు మనలను ఒంటరిగా వదిలిపెట్టడు. వినయంతో ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆయన తన మార్గంలో నడిపిస్తాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, వినయమున్న చోట దేవుని మార్గదర్శనం ఉంటుంది. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితంలో దేవుని మార్గాన్ని తెలుసుకోవాలంటే మొదట మన హృదయం వినయంతో నిండాలి. మనము దేవునితో ఇలా చెప్పాలి: ప్రభువా, నా మార్గం కాదు, మీ మార్గమే నాకు కావాలి. నన్ను మీరు నడిపించండి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే, నేను వినయంతో దేవుని ముందు నడుస్తాను. నేను నా ఇష్టానికి కాదు, దేవుని మార్గానికి ప్రాధాన్యమిస్తాను. దేవుడు నన్ను నడిపించినట్లు నేను ఆయనపై నమ్మకముంచుతాను. ప్రియులారా, దేవుడు వినయంతో ఉన్నవారిని ఎప్పుడూ తప్పుదారిలో నడిపించడు. దేవుడు నిన్ను, మీ కుటుంబాలను తన సత్యమైన మార్గంలో నడిపించునుగాక. ఆమెన్.